హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు B1 న్యూస్. సో ఇప్పుడు మార్నింగ్ నుంచి ఒకటే వార్త అందరినీ కలిసివేస్తుంది. రామోజీరావు గారు లేరు అనే వార్త అటు ఇండస్ట్రీలో కావచ్చు, ఇటు బయట కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆందోళనకు గురవుతూ ఉన్నారు. రైట్ ను విధాంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఎందుకంటే ఆ వార్త విన్న తర్వాత చాలా వరకు పత్రికా ముఖంగా కావచ్చు, మీడియా ముఖంగా కావచ్చు, తన యొక్క భావాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు. రామోజీరావు గారితో ఆయనకున్నటువంటి అనుబంధాన్ని కూడా మరొకసారి ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం నటి గారు. సో మార్నింగ్ నుంచి కూడా ఈ వార్త తెలిసిన వెంటనే నాట్ ఓన్లీ మీడియా, సో బయట ప్రజలు కూడా, అంటే టీవీని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వార్త విన్న తర్వాత కొంతవరకు అస్వస్థకు గురవుతున్నారు. ఆయన లేరు అనే వార్త ఎవరూ తీసుకోలేకపోతున్నారు. మీకు కూడా ఆయనకి ఒక మంచి అనుబంధం ఉంది. ఎందుకంటే మీ ఫస్ట్ సినిమా కూడా ఆయన పర్యవేక్షణలో చేయడం జరిగింది. చిన్న సినిమాలు ఆయన చాలా సినిమాలు బ్రతికించారని చాలా సందర్భాల్లో మీరు చెప్పుకుంటూ వచ్చారు కూడా. మీరేం చెప్తారు? అలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. ఇప్పుడు రామోజీరావు గారు, దాసనారాయణ గారు ఒక ఇండస్ట్రీకి ఒక వెన్నుముక్కలుగా, ఒక జర్నలిజం అంటే ఏంటి, జర్నలిజాన్ని ఎలా ఎదిరించాలి, జర్నలిజంగా గవర్నమెంట్ని ఎదిరించి ఎలా నిలబడాలి, అలాగే మనం టెలివిజన్ ఎలా చేయాలి, అవన్నీ ఒక డిఫరెంట్ వ్యక్తికి అది రాదు. అది సాధారణంగా రాదు. అది ఒక దాసనారాయణ గారికి వచ్చింది, ఒక రామోజీరావు గారికి వచ్చింది. రామోజీరావు గారు మనం ఆయన కోసం ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. ఎందుకంటే ఆయన ప్రపంచంలోనే ఒక మొత్తం టోటల్గా వండర్ చేసుకుంటూ వచ్చాడు. ఒక ఈనాడు అని ఒక టెలివిజన్, ఈనాడు అని ఒక పేపరు. ఆ పేపరు ఈరోజు కూడా 5 గంటలకి మొత్తం టోటల్గా 80 ఏళ్ళ ముసలి వాళ్ళు కూడా పేపర్ చూడందే లేక ఈనాడు పేపర్ చూసే తెగిస్తారు. వార్తలు ఈరోజు కూడా ఈనాడు, మీరు ఈటీవీలో 9 గంటల వార్తలు చూడని వాళ్ళు కొన్ని లక్షల మంది దానికి ఎడిట్ అయి ఉంటారు. ఈరోజు ఈటీవీలో, టెలివిజన్లో మనం మొత్తం టోటల్గా బుల్లితెర అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, జబర్దస్త్ ప్రోగ్రామ్, సో మెనీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఆయన సృష్టించినవి. ఆ రోజు సాటిలైట్ అనే సినిమాలు తక్కువలో మోస్ట్ కొన్నిది కూడా ఆయనే. ఆ రోజు ఈటీవీ అని టెలివిజన్ తీసుకొచ్చింది. మయూరి అనే ఒక సంస్థ తీసుకొచ్చి లైన్ ఇన్స్పెక్టర్ ఎలా ఉండాలి, ఏజెంట్ ఎలా ఉండాలి, ఈరోజు ఈ సంస్థలు ఉన్నాయంటే, డిస్ట్రిబ్యూషన్ అనే వ్యవస్థ ఉందంటే, ఆ డిస్ట్రిబ్యూషన్లో మొత్తం మయూరి నుంచి వచ్చిన మేనేజర్లు, నుంచి ఏజెంట్లు అవ్వచ్చు, సురేష్ మూవీస్ అవ్వచ్చు, దిల్రాజు గారు, ఎవరైనా అవ్వచ్చు. కానీ ఆయన దాంట్లో పనిచేసి వచ్చిన మయూరి నుంచి సంస్థ నుంచి పనిచేసిన వాళ్ళు. ఉషాకిరణ్ మూవీస్ అని ఒక సంస్థ వ్యాపించి ఆ ఉషాకిరణ్ మూవీస్లో కొత్త వాళ్ళతో సినిమా తీసి, కొత్త వాళ్ళతో సూపర్ హిట్లు చేసి, పెద్ద పెద్ద హీరోలను చేసిన ఘనత కూడా అయిందే. ఏ రోజు కూడా ఉషాకిరణ్లో ఒక మౌన పోరాటం, ఒక ప్రతిఘటన, ఒక ఎన్నో, అంటే మనం ఉదాహరణకు చేసుకుంటూ వెళ్తే ఒక ఆనందం, ఒక నిన్ను చూడాలని జూనియర్ ఎన్టీఆర్ గారితో, అంటే ఈరోజు అగ్ర హీరోలు అందరితో కూడా ఆయన ప్రతి పెద్ద హీరో అయితే సినిమా చేయలేదు, చిన్న హీరోతోనే సినిమా చేశాడు. దానికి ఆన్సర్ కూడా ఆయన ఒకరోజు చెప్పాడు. మనల్ని అభిమానించే వాళ్ళతో మనం సినిమా చేయాలి, మనకి విలువిచ్చే వాళ్ళతో మనం సినిమా చేయాలి. విలువ లేని దగ్గర 5 నిమిషాలు కూడా ఉండవద్దు, విలువ లేని దగ్గర, మర్యాద ఇవ్వలేని దగ్గర ఎక్కడ మనం చేయొద్దు. ఇది ఫస్ట్ నేర్చుకోమన్నాడు. చేతులు కట్టుకొని మీరు సినిమాలు చేసి వాళ్ళకి మన డబ్బుని నాశనం చేయకూడదు. మన సినిమా ఉషాకిరణ్ మూవీస్ లాభాల్లో ఉంది అంటే, ఒక్క సినిమా కూడా ఫెయిల్యూర్ లేని సంస్థ ఎదురుందంటే ఉషాకిరణ్ మూవీస్. ఒక్క డిస్ట్రిబ్యూషన్లో ఈరోజు నిలబడింది అంటే దిగ్గజంగా, ఆయన ఇప్పుడు తీసేశారు, ఆ సంస్థ కూడా అయింది. పేపర్లో లాభాల్లో నించుంది అంటే అది అయిందే. టెలివిజన్ లాభాల్లో ఉండి కొన్ని 100 కోట్ల లాభాల్లో ఉందంటే అయిందే. ఆ రోజు సాహసం ఎవరూ చేయలేని సాహసం రామోజీ ఫిల్మ్ సిటీ 5,000 ఎకరానికి కొని, ఆ రోజు రామోజీ ఫిల్మ్ సిటీలో 1100 కోట్లు పెడుతూ ఉంటే మొత్తం రామోజీరావు గారు అయిపోయారు అని చెప్పిన వ్యక్తుల్లో ఈరోజు రామోజీరావు కొన్ని లక్షల కోట్లు, కొన్ని వేల కోట్లు ఈరోజు ఆ షూటింగ్లు ప్రతి ప్రపంచంలో వచ్చి అక్కడ షూటింగ్లు చేస్తుంటే, ఒక టూరిజం హబ్గా తెలంగాణలో నించుందంటే అది దానికి కూడా ఆయనే. అంటే ఇలా ప్రతి దానికి ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ని దింపడానికి నందమూరి తారక రామారావు వంశాన్ని, ఒక వృక్షాన్ని తీసుకొచ్చి ఆయన్ని ఎలా నడపాలి, ఒక సినీ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి రాజకీయాలుగా ఎలా ఉంచాలి, ఎలాగ ఆయన ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, అప్పుడు ఇందిరాగాంధీ గారి గవర్నమెంట్ని ఎలా పడగొట్టాలి, ఏ విధంగా రాయాలి అని ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించింది రామోజీరావు గారి. అలాగే అక్కడి నుంచి మళ్ళా తర్వాత మద్యపాన నిషేధం చేయాలి, రామారావు గారిని మళ్ళీ గద్దెకి ఎక్కించాలి, ప్రధాన ప్రతిపక్ష పోషించింది అదే రామోజీరావు గారి. ఆ రోజు ప్రతి ఒక్క రాత, ఒక రైటింగు, ఒక ప్రజల పక్షాన రాసుకుంటూ నిలబడి అది 94లో రామారావు గారిని తీసుకొచ్చారు. అలాగే చంద్రబాబు గారిని మొత్తం టోటల్గా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి కానీ మొత్తం టోటల్ తీసుకొచ్చి ఈరోజు హైటెక్ సిటీ, మాదాపూర్, ప్రపంచంలో ఎక్కడైనా ప్రతి దానికి కూడా ఆయనతో సలహాలు, సూచనలు, ఆయనతో ఆలోచనలు ఇస్తూ గవర్నమెంట్ని నడిపించి నిలబెట్టి
నడిపించింది రామోజీరావు గారే. అలాంటి రామోజీరావు గారు లేరు అనేదానికంటే ఆయన ఆశయాల్ని నడిపించాలి. అలాగే 2019లో 2004లో పడ్డ నరకయాతన, రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆయన పడ్డ బాధలు, ఆయన పడ్డ ఈ కేసులు అన్నీ కూడా అనుభవించాడు, అన్నీ బాధపడ్డాడు. 2008లో నేను ఆయనతో పాటు నా అదృష్టం, నా తల్లిదండ్రుల అదృష్టం, ఆయన నా అదృష్టం ఏంటంటే ఆయనతో పాటు నేను చెన్నై ఫ్లైట్లో ప్రయాణం చేయడం, ఆయనకి పాదాభ నమస్కారాలు చేసుకోవడం నాకు ఎప్పుడూ అదృష్టం అంతే. ఇంకా ఎందుకంటే ఆ అదృష్టం మళ్ళీ ఎవరికి రాదు. తర్వాత అలాగే ఎన్నోసార్లు నేను ఆయన కలడం, మాట్లాడడం, మాకు గురుగారు ఎలక్షన్స్ రమ్మంటే, ఒకప్పుడు ఇండస్ట్రీ వేరు, ఈ రోజు నాకు ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం. ఆయనకి ఇండస్ట్రీ అంటే ఇష్టం, నిర్మాత అంటే ఇష్టం, సినిమా ఇండస్ట్రీ కోసం మాట్లాడడం అంటే ఇష్టం. ఆయనకు అంచేపు ఒక షూటింగ్కి వెళ్ళినా కూడా ఆ నిర్మాతల దగ్గరికి వచ్చి కూర్చొని నిర్మాతలు పిలిచి రమ్మని ఏంటి ఎలా ఉంది ఏంటి అని అంటే ఆయనకు ఒక సరదా. చంద్రబాబు శ్రీనివాసరావు గారిని కూడా పిలుచుకుంటాడు. అలాగే ఎంతోమందిని ఆయన చేసుకున్నాడు. ఆయనకు ఒక సరదా ఏంటంటే మా ఇండస్ట్రీ ఎలా ఉంది, ఒకప్పుడు ఇండస్ట్రీ వేరయ్యా, పొండరక అక్షయ్ గారు, డివిఎస్ రాజు గారు, మేము అందరూ నడిపేటప్పుడు మా అందరి రాజ్యం వేరు, ఈరోజు మీరు నడుపుతుంది మీరంతా కలిపి కొల్లుడ్డి అయిపోయింది, సినీ ఇండస్ట్రీ పాడైపోయింది, సినీ ఇండస్ట్రీలో నష్టాల్లో బాటుంది అన్న ఒక ఆలోచన తీసుకొచ్చిందంటే అంత చాలా బాధాకర విషయం. నేను అదే చెప్తున్నాను. అలాంటి వ్యక్తి ఉండడం అనేది మన ఇండస్ట్రీకి, మన ప్రపంచంలో గర్వించదగ్గ విషయం. కానీ ఒకటి, ఈరోజు ఆయన చనిపోయాడు కానీ ఆయన చనిపోయాడు అన్న మాట కంటే మనం ఆయన ఆశయాన్ని మనం నడిపించుకుంటూ 2019లో ఎలక్షన్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిరంకుశ పాలన 5 సంవత్సరాలు ఆయన నరకయాతన పెట్టి ఆయన అరెస్ట్ చేయాలి, బెడ్ మీద కూడా ఆయన చేయాలని ఒక సిఐడి వాళ్ళు వచ్చి ఆయన మొత్తం టోటల్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఏంటిది నాకు టార్చర్, ఏంటిది ఈ వయసులో నాకు ఏంటి అని చెప్పేసి ఆయన వీడియోలు బయటకు వదులుతుంటే, ఆయన కష్టం పడుతుంటే ప్రజలందరూ బాధపడ్డారు. ఒక యుగం రాశాడు, ఈ నిరంకుశ పాలన పోవాలి, ఈ రాక్షస పాలన పోవాలి, స్వర్ణయుగం రావాలి, నేను దానికోసమే చూస్తున్నా. ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంతమైన తర్వాత ఆయన సంతోషంగా తుదివేర్చి విడిచాడు. కానీ 10 సంవత్సరాలు ఇంకా 10 సంవత్సరాలు బతకవలసిన ఆయన శోభతో, ఆయన బాధతో, 5 సంవత్సరాలు ఆయన పెట్టిన నరకయాతంతో, ఆయన ఆవేదనతో చనిపోయాడే తప్ప ఈరోజు ఆయన చనిపోయే రోజు కాదు ఇది. ఆయన 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన చూసేవాడే. కానీ ఆయన చంపింది ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలన, ఆయన చిత్రహింసలు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి పాలన. ఇది మాత్రం మనం కరెక్ట్గా కన్ఫర్మ్గా చెప్పగలుగుతాం. నటి గారు, మార్నింగ్ నుంచి కూడా మీరు ఇదే వాయిస్ని రేస్ చేస్తూ ఉన్నారు. అంటే ఒక ఏదంటే రాజకీయంలో కానీ సినిమా రంగంలో కానీ ఒక ఇష్యూ పాజిటివ్గా ఎలా ముందుకెళ్తుందో నెగిటివ్ కూడా కొన్ని ప్రశ్నలు సంధించడం జరుగుతుంది. సో రామోజీరావు గారు కన్ను మూసారని వార్త విన్న తర్వాత చాలామంది కొంత భావోద్వేగానికి లోనయ్యారు. మరికొంతమంది ఏంటంటే రాజకీయ పరంగా ఆపాదిస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నారు ఏంటంటే కొంత నిరంకుశ పాలన ఉంది, కొంచెం వ్యతిరేకత ఉంది, కొంచెం వరకు ఇబ్బందులు కూడా పెట్టారని చెప్పి ఈయన మరణాన్ని రాజకీయ కోణంలో చూడడం ఎంతవరకు కరెక్ట్ అని కొంతమంది ప్రశ్నించే ఆ ప్రశ్నలకి నటి కుమార్ ఇచ్చే ఆన్సర్ ఏంటి? తప్పు. నేనేమంటున్నానంటే, ఆయన చనిపోయిన ముందు ఆయన చేసిన అంతకుముందు జరిగిన బాధని, కష్టాన్ని ఒక 6 నెలల ముందు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కదా. అరెస్ట్ చేసిన తర్వాత ఆయన దగ్గర సిఐడి వాళ్ళు వచ్చారు కదా. ఆయన బెడ్ మీద తీస్తే ఒక వీడియో తీసి బయటకు వదిలి సునకానందం పొందారు కదా. ఇవన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి, ఆ బాధను గుర్తుకొస్తున్నాయి. ఆయన చనిపోయే వ్యక్తి కాదు, ఇంకా 10 సంవత్సరాలు బతకవలసిన వ్యక్తిని ఆయన ఆయుష్ని తగ్గించే చిత్రహింసలు పెట్టారు. మొత్తం టోటల్గా ఆయన మీద కేసులు పెట్టమని కొంతమందితో కేసులు పెట్టించి ఆయన అరెస్ట్ చేద్దామని చూశారు. ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి 2 రోజులని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు. కనుక అలాంటి వ్యక్తికి మనం ఈ విధంగా చనిపోవడానికి మామూలుగా మానసిక స్తోభే కారణం అనేది మా భావన, మా ఆలోచన. ఇది రాజకీయంగా మేము కలపట్లే. ఆయన మా భావన, మా ఆలోచన. ఇది జగన్మోహన్ రెడ్డి గారి నిరంకుశ పాలన పోయిన తర్వాత సంతోషంగా ఆయన చనిపోయారు. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఆ యుగం అప్పచెప్పారు. రాజధాని ఎలా చేయాలో అప్పచెప్పారు. ఈ రాజధానిని నడిపించడానికి ఎలా నడిపించాలో అప్పచెప్పారు. సినీ హబ్గా మొత్తం పరిశ్రమలు ఎలా తేవాలో, విశాఖపట్నం నడపాలో, ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉండాలో మొత్తం టోటల్గా ఆయన రూపంలో, చంద్రబాబు నాయుడు గారి రూపంలో చూసుకుంటూ ఆనందంగా చనిపోయారు. కనుక మేమేమంటున్నామంటే ఆయన మాకు బాధ అనిపిస్తుంది.
అలాంటి పెద్ద ఆయన చనిపోయేటప్పుడు ఆయన ఇంత బాధ పెట్టారని గతం గుర్తు చేసుకుంటున్నాం. అంటే గతం అంటే గత 10 సంవత్సరాలు కాలే, గత 6 నెలలు 3 నెలలు నరకయాతన అనుభవించిన వ్యక్తికి మనం బాధను గుర్తు చేసుకుంటూ అయ్యో ఈయన ఇంకా ఈ అన్ని బాధలు పడకుండా ఉండుంటే ఇంకా 10 సంవత్సరాలు బతికేవాడే, మాలాంటి వాళ్ళకి ఎంతోమందికి దారి నేర్పేవాడే, ఆయన సలహాలు సూచనలు మేము చూసుకునే వాళ్ళమే, ఇలా చంద్రబాబు నాయుడు గారి పాలన చూసుకునేవాడే, పవన్ కళ్యాణ్ గారు అంటే బాగా ఇష్టమైన వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలాగుందో చూసేవాడే, అలా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆ పాలన చూడకుండా వెళ్ళిపోతున్నాడే అని ఒక బాధని మేము వ్యక్తపరుస్తున్నామే తప్ప ఈ రాజకీయ ఆపాదన చేయట్లే. అలాంటి వ్యక్తి ఉండాలి. ఒక దాసనారాయణరావు గారు, ఒక రామోజీరావు గారు లాంటి అంటే ఎదిరించే వ్యక్తులు ఉండాలి. గవర్నమెంట్కి భయపడి, ఎదుటి వాళ్ళకి భయపడి రాసామంటే ఇది శిలాశాసనం అని ఉండే వ్యక్తులు ఉండాలి. అలాంటి వ్యక్తులు చనిపోతూ ఉంటే మనం ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ దేశం, ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ రాష్ట్రం, అలాంటి వాళ్ళు మళ్ళీ పుడతారా, మళ్ళీ ఉంటారా అని ఒక ఆలోచనతో, బాధతో గుర్తు చేసుకొని మాట్లాడటమే తప్ప మనమేమి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనలేం. ఆయన ఆల్రెడీ ప్రజలు ఇచ్చేసారు తీర్పు, ప్రజలు తీర్పిచ్చి పంపించారు. ఇప్పుడు మనం ఏం చెప్పినా ఏముంది, 11 సీట్లకు పంపించి నాయనా నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పారు. ఇక ఆల్రెడీ ఒక శిలాశాసనంతో రాసిన తర్వాత ఆయన కోసం మాట్లాడటానికి కూడా ఏమీ లేదు. కానీ ఈరోజు మేము ఒక్కటే ఆ గతాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఆయన లాంటి వ్యక్తులు దొరకరు, అలాంటి వ్యక్తులు మనం పోగొట్టుకున్నామే అని ఒక బాధతో చెప్పిన మాటలే తప్ప ఇది రాజకీయ అంశం కాదు. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే నటి గారు, ఒకసారి రామోజీరావు గారి జీవిత చరిత్ర ఒకసారి, ఆయన బయోగ్రఫీ ఒకసారి వెనక్కి వెళ్తే మాలాంటి ఎంతోమందికి, అందరికీ, ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ అని చెప్పొచ్చు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఆయన ఒక బిజినెస్ మ్యాన్గా మారి ఆ తర్వాత మీడియా రంగంలో కూడా విలువలతో కూడిన మీడియాలో వర్క్ చేశారని చెప్పుకోవచ్చు. ఎంతో విలువలతో కూడినటువంటి వర్క్ అయితే చూపించారు రామోజీరావు గారు. మెయిన్గా ఏంటంటే రైతుల కోసం ఏదో ఒకటి చేయాలని అన్నదాత కార్యక్రమం. ఒకప్పుడు వార్త ఎక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే 9 గంటలకి ఈటీవీ న్యూస్ చూడాలి అనే ఒక మార్క్ కొన్ని సంవత్సరాలు క్రియేట్ చేశారు. ఇప్పటికీ కూడా చాలా గ్రామాల్లో, ఊర్లలో ఏంటంటే రియల్గా జరిగిందా లేదా అనే ఒక నోటు తెలుసుకోవాలంటే ఫోన్స్ది పేపర్తో పక్కన పెడితే టీవీ పెట్టాలంటే ఈటీవీ న్యూస్ ఫాలో అవుతుంటారు. ఇప్పుడు ఇంకా ఎన్ని మీడియా సంస్థలు ముందొచ్చినా ఈటీవీయే ముందంజలో ఉంది అని చెప్పొచ్చు. అంటే అంత నమ్మకాన్ని ప్రజల నుంచి తీసుకోగలిగారు రామోజీరావు గారు. ఎందుకంటే వాళ్ళకి నిజం లేనిదే వాళ్ళు వేయరు, నిజం తెలియందే వాళ్ళు వేయనవరు, నిజం లేనిది ఇంకొకరి మీద బ్రేకింగ్ న్యూస్లు వేయరు, ఇంకొకరి మీద అసభ్యంగా మాట్లాడరు, ఇంకొకరి మీద అబాండం వేయరు. వాళ్ళు ఉన్నదే రాస్తారు, ఉన్నదే చెప్తారు, నిర్మాణంగా మొత్తం ఉన్నది మాట్లాడగలుగుతారు. అది ఆయన నిజ జీవితంలో ఆ పేపర్ని అలాగే నడిపాడు, టీవీని అలాగే నడిపాడు. కాబట్టి ఆయన నటకని చాలామంది, కొన్ని లక్షల మంది 9 గంటల న్యూస్ వదలరు, అన్నదాత కార్యక్రమం వదలరు. ఒకవేళ ఏ టీవీలో ఏది వచ్చినా, ఏ బ్రేకింగ్ న్యూస్ వచ్చినా ఈటీవీ పెడతారు. ఎందుకంటే ఈటీవీలో ఏమొస్తుంది, ఈటీవీలో 10 నిమిషాలు లేట్ రావచ్చు, 10 నిమిషాలు వెయిటింగ్ చేసినా ఈటీవీ చూస్తారు, ఈటీవీ నిజం అనుకుంటారు. తక్కువ టీవీలో బ్రేకింగ్ న్యూస్లో కొన్ని అబద్ధాలు ఉండొచ్చు అనుకుంటారు. ఎవరైనా కన్ను మూసారా అంటే 15 నిమిషాల తర్వాత వేస్తారు, వీళ్ళు ముందు బ్రేకింగ్ వేస్తారు, వాళ్ళు 15 నిమిషాల తర్వాత నిర్ధారణ చేసుకుని వేస్తారు. ఒకవేళ ఏదైనా జరిగిందంటే నిర్ధారణ చేసుకోకుండా దాంట్లో ఏది లేకుండా వేయరు. అందుకే జర్నలిజం అంటారు. ఆ జర్నలిజం విలువలకు ఈరోజు కూడా కాపాడుకుంటూ వస్తారు, టెలివిజన్ విలువలకు కాపాడుకుంటూ వస్తారు. ఇలాంటి వాళ్ళే కాదు, ప్రపంచ పెద్ద వాళ్ళు ఈరోజు 90% జర్నలిస్టులు అందరూ కూడా ఈటీవీని, మన రామోజీరావు గారిని, ఈరోజు ఈనాడుని అనుసరిస్తూ ఉంటారు. అలాగే ఈరోజు మయూరి సంస్థను కూడా ఈరోజు స్థాపించింది, సినీ ఇండస్ట్రీని స్థాపించింది. సినీ ఇండస్ట్రీలో కొత్తగా హీరోయిన్ని తీసుకొచ్చి ఎంతోమంది అగ్రి హీరోలు చేసింది. సూపర్ డూపర్ హిట్స్ 90%, 95% హిట్స్ ఉన్న బ్యానర్గా, అలాగే సినిమా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థని కాపాడింది. ఈరోజు మొత్తం దిల్ రాజు గారు అవ్వచ్చు, సురేష్ మోసర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఈ డిస్ట్రిబ్యూషన్లో పనిచేస్తున్న, థియేటర్లో పనిచేస్తున్న మేనేజర్లు అందరూ కూడా ఈరోజు లైన్ ఇన్స్పెక్టర్లు, ఏజెంట్లు అందరూ మయూరి సంస్థ అనే ఒక రామోజీరావు గారి సంస్థ నుంచి వచ్చిన వాళ్ళే. ఈరోజు జర్నలిస్టులు అందరూ కూడా 99% జర్నలిస్టులు ఈనాడు నుంచి ఆయన దగ్గర, రామోజీరావు గారి దగ్గర నేర్చుకొని నుంచి వచ్చిన వాళ్ళే. కనుక మనం ఏది చూసినా, ఏ దాంట్లో చూసినా, సినీ ఇండస్ట్రీలో చూసినా, సినీ దర్శకుల్లో చూసినా, రామోజీ ఫిల్మ్ సిటీలో చూసినా, ఫిల్మ్ డివిజన్లో చూసినా, మన జర్నలిజంలో చూసినా, డిస్ట్రిబ్యూషన్లో చూసినా, రామోజీరావు గారు లేనిది ఎక్కడ ఏది. అందుకే ప్రపంచంలోనే ఈయన మన దిగ్గజం. అంటే ప్రపంచంలోనే ఆయన గుర్తు లేని వారు ఎవరు ఉండరు. కనుక అందుకే ఆయనది ఎప్పుడు కూడా చిరస్థాయిగా ఉండిపోతుంది. అందుకే నేను రిక్వెస్ట్ చేస్తున్నా, 2 రాష్ట్రాలను ఏమడుగుతున్నానంటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు 12 ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రామోజీరావు గారిని
విజయవాడలో జన్మించారు కాబట్టి, హైదరాబాద్లో స్థిరస్థాయిగా నిలబడ్డారు కాబట్టి, విజయవాడలో ఆయన మెమోరియల్గా ఆయన గుర్తుండిపోయే విధంగా రామోజీరావు గారిది ఒక మెమోరియల్గా స్తూపంగా ఏదో ఒకటి ఏర్పరచండి అనేది మా రిక్వెస్ట్. అలాగే రేవంత్ రెడ్డి గారు ఈరోజు మొత్తం టోటల్గా ప్రపంచంలోనే తెలంగాణ చూస్తుందంటే అంత పెద్ద యూనివర్సిటీ, ఒక ఫిల్మ్ సిటీ కట్టారు కాబట్టి ఆయనకు గుర్తింపు ఉండే విధంగా ఏ స్తూపమో లేకపోతే మెమోరియల్ మీరు కూడా కట్టాలి అనేది మా ఉద్దేశం. అలాగే మా ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కూడా రేపు సంతాప సభలో కూడా మేము చెప్తాం, మేము మాట్లాడతాం. వాళ్ళకు ఒక హాల్లో కానీ క్లబ్లో కానీ ఆయన పేరుని చిరస్థాయిగా ఉండిపోయే విధంగా పెట్టడానికి మా కృషి మేము చేయడానికి మేము అందరికీ కూడా చెప్తూ అందరినీ కూడా సలహాలు తీసుకుంటాం. కనుక అలాంటి వ్యక్తులు ఒక దాసనారాయణరావు గారు, ఒక రామోజీరావు గారు లాంటి దిగ్గుజాలు, ఒక పండారక అక్షయ్ గారు, ఒక డివిఎస్ రాజు గారు, ఒక ఎస్వి రంగారావు గారు, ఇలాంటి అందరూ కూడా అరుదుగా పుడతారు. వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. కాబట్టి అలాంటి వ్యక్తులను మనం ఎప్పుడూ చిరస్మరించుకుంటూ వాళ్ళకి పాదాభివందనాలు చేసుకుంటూ వాళ్ళ అడుగుజాడలో మనం నడవాలి, వాళ్ళలాగా మనతో వాళ్ళు అవ్వాలి అని కోరుకుంటూ మనకి ఇప్పుడు కూడా ఆ సూచనలు సలహాలు మనం పాటించుకుంటూ మనం నడిపించుకుంటూ వెళ్ళాలనేది మాత్రం నేను చెప్తాను. తప్పకుండా మీ ఆలోచన కూడా వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే నట్టికుమార్ గారు మార్నింగ్ నుంచి కూడా ఆయన లేరు అని తెలిసిన తర్వాత ఆయన్ని చూడడానికి చాలామంది సినీ సెలబ్రిటీలు, మీడియా మిత్రులు అందరూ వెళ్ళారు. రీసెంట్గా రాజమౌళి గారు కూడా వెళ్ళి అంటే కొంచెం ఎక్కువ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన కంటతడి పెడుతున్న సందర్భాలు, విజువల్స్ కూడా మనం టీవీలో చూస్తూ ఉన్నాం. అంటే అంతటి గొప్ప వ్యక్తి, ఎంతో మందిని ఇన్స్పైర్ చేసినటువంటి వ్యక్తికి సంబంధించి మీరు అన్నట్టు ఆయనకంటూ నెక్స్ట్ తరాలకు కూడా ఆయన ఏంటి అని తెలుసుకోవాలంటే ఒక స్తూపాన్ని ఏర్పాటు చేస్తే ఇంకా ఆయన యొక్క ఖ్యాతి అందరికీ తెలుస్తుందని అయితే భావించవచ్చు. సో ఆ దిశగా మీ అడుగులు ఏమైనా పడుతున్నాయా? అదే మేము కౌన్సిల్లో సంతాప సభ ఉంది. నేను ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారికి చెప్పాము. అలాగే మేము కూడా రికమెండెడ్ ఈజ్ మా నిర్మాత ఆయన, మా డిస్ట్రిబ్యూటర్ అయినా, మా ఎగ్జిబ్యూటర్ అయినా. కనుక మేము మా సాయి శక్తిలో మేము అటు గవర్నమెంట్ ఇటు గవర్నమెంట్కి చెప్తాం. 100% ఆయన స్తూపాన్ని, మెమోరియల్ను అక్కడ జన్మించిన దగ్గర మనకి ఆయన తుదివేసి విడిచి ఈరోజు ప్రపంచాన్ని తెలంగాణ చిత్రపటంలో రామోజీ ఫిల్మ్ సిటీ చూపించిన వ్యక్తికి మనం కంపల్సరీ చేయాలి. కాబట్టి మేము మా ప్రయత్నం మేము చేస్తాం.